మహిళలందరినీ ఇప్పుడు యునానిమస్ గా ఒకే దాటి మీద నుంచోబెట్టేసి ఈ మాట అన్నప్పుడు మీరు కూడా అక్కడే ఓటు ఉంది, మీకు మీ ఆధార్ కార్డు కూడా అక్కడే చూపిస్తే అదే రాష్ట్రం మరి ఆ రాష్ట్రంలోనే కదా నువ్వు కూడా ఇలాంటి డిస్కషన్స్ నడిపినప్పుడు మనం అక్కడ వాసులమే మనం ఇలా అనుకుంటే మనకు కూడా ఇన్సల్ట్ ఆపాదిస్తుంది. నాకైనా మీకైనా ఎవరికైనా చూసేవాళ్ళు ఆంధ్రులకైనా చీ అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అండ్ మనం 2 రాష్ట్రాలుగా డివైడ్ అయినా కూడా ఏ ఒక్క తెలుగు స్పీకింగ్ వాళ్ళు కక్షలు లేవండి. ఆంధ్ర తెలంగాణ మధ్యలో కక్ష రాజకీయాలు ఎంత నింపుదామని చూసినా కూడా పోయిన ప్రభుత్వంలో ఉన్నాళ్ళు జరగలేదు ఆ పని. విడిపోయాం కానీ కలిసి ఉన్నాం. ఎందుకంటే మైగ్రెంట్స్ ఇక్కడే ఉన్నారు, సెటిలర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఇంత సమైక్య భావంలో ఉన్నప్పుడు మనం అందరం అక్కడ మహిళల్ని ఇలా ట్యాగ్ చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న కూడా మండదా? నాకు అర్థం కాదు. నిర్భయ కామెంట్ చేశారు కాదండి, ఢిల్లీలో నిర్భయకి జరిగిన ఇన్సిడెంట్ కి సౌత్ ఇండియాలో కూర్చున్న ప్రతి ఒక్క మహిళ ఇలా జరగకుండా ఉండాల్సిన ర్యాలీలు తీశారు. వై డోంట్ వి టేక్ అప్ ర్యాలీస్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ నాన్ సెన్సికల్ టాక్? ఇది ఈ రోజు ఆపకపోతే రేపు ఇది వ్యభిచారుల కొంప అని కూడా చెప్తారు వీళ్ళు. ఆల్రెడీ అది చెప్పినట్టే. ఇంకా ఏమండి నాకు అర్థం కాదు. ఈ రోజు రాష్ట్రాన్ని అన్నారు, రేపు రాష్ట్ర హెడ్ ని ఈ పర్టికులర్ దానికి హెడ్ అని కూడా అంటారు వాళ్ళు. నేను అనలేకపోతున్నాను ఆ మాట. సంస్కారం కొంచెం అడ్డొచ్చి ఎవ్వరు ఆపరు. బేసికల్లీ వీళ్ళందరికి కావాల్సింది ఏంటో తెలుసా అండి? షో రన్ చేస్తున్నావు, రన్ చేసే ముందు ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు కట్ చేయాలని తెలీదా? కట్ చేయాలని తెలీదా? ఐఎమ్ నాట్ కంటిన్యూయింగ్ ద డిస్కషన్ అని చెప్తే బాగుంటుంది కదా. మీరు అక్కడ అనొద్దని కూడా అనాలి కదా, కనీసం అక్కడ మాట్లాడి యూ షుడ్ టేక్ బ్యాక్ అని అనాలి కదా. ఇది కరెక్ట్ కాదని ఖండించాలి కదా. వీళ్ళకి మేనర్స్ రావండి, వీళ్ళకి పోయిన గుణపాఠం సరిపోలేదు.